జగిత్యాల జిల్లా కేంద్రంలో ప్రభుత్వ విప్ ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. జీవన్ రెడ్డి మాట్లాడుతూ హరీష్ రావు రాజీనామా పత్రాన్ని సిద్ధం చేసుకోండి, ఎక్కువ మొత్తంలో రైతు రుణమాఫీ చేస్తున్నాం, ప్రకృతి వైపరీత్యాల పట్ల పంట నష్టపోయిన రైతులు కూడా నష్టపరిహారం అందిస్తాం అని అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధానం పంటల బీమా రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తుంది అని తెలిపారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరడం అవకాశం అవ్వడానికి నిదర్శనం కాంగ్రెస్ పార్టీ సుస్థిరంగా ఉంది అన్నారు. అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ ఆగస్టు 15 లోపల ఏకకాలంలో 2 లక్షలు చెల్లించాలని మంత్రి వర్గాలు నిర్ణయం తీసుకున్నారు. రైతుల పక్షాన సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ధాన్యం సేకరణలో రైతుల వెంటే ఉండి సేకరించాం అని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతగా ప్రతి మండలంలో కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు నిర్వహించాలి అన్నారు. కేటీఆర్, హరీష్ రావు రాజీనామా పత్రం పట్టుకుని సిద్ధంగా ఉండాలని అన్నారు. ఈరోజు గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నిన్న జరిగిన కేబినెట్ మంత్రివర్గ సమావేశంలో కూడా యావత్ తెలంగాణ ప్రజానికానికి ఏదైతే రైతాంగానికి ఇచ్చిన మాట ఆగస్టు 15వ తారీఖు లోపల 2 లక్షల రూపాయలు ఏకకాలం రుణమాఫీ యొక్క నిర్ణయాన్ని తీసుకుంటారని పెద్దలు జిల్లా కాంగ్రెస్ పార్టీ, జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా పెద్దలు జీవన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కూడా వారికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు, ముఖ్యమంత్రికి అభినందనలు తెలియజేస్తున్నాము. జగిత్యాల జిల్లా రైతాంగ పక్షాలు ఈరోజు ఏదైతే ఒక ముఖ్యమంత్రి హోదాలో పట్ల వారు ఇచ్చిన మాట 100% క్యాబినెట్లో పెట్టి మంత్రివర్గం యొక్క ఏకగ్రీవ తీర్మానంతో నిర్ణయం తీసుకొని సుమారు 31,000 రూపాయలు రుణమాఫీ ఈ భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి తీసుకునేటువంటి చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకున్నారు. వారు టీఆర్ఎస్ అయితే కనుమరుగైంది. మరి అటు కనుమరుగైనట్టు ఒక పార్టీ గురించి మేము ఎందుకు ఆలోచన చేయాలి? రాష్ట్రంలోనే టీఆర్ఎస్ కనుమరుగైంది. అటువంటి కనుమరుగైన రాజకీయ పార్టీ గురించి మేము ఎందుకు ఆలోచన చేయాలని చెప్పి అంటున్నాను. పార్లమెంట్ ఎన్నికల్లో మనం ప్రజాభిప్రాయాన్ని గమనంలోకి తీసుకుంటే, పార్లమెంట్ ఎన్నికల్లోని ప్రజాభిప్రాయాన్ని గమనంలోకి తీసుకుంటే ప్రజాభిప్రాయం బిట్వీన్ కాంగ్రెస్ అండ్ బీజేపీ, ప్రజాభిప్రాయం బిట్వీన్ కాంగ్రెస్ అండ్ బీజేపీ, బీఆర్ఎస్ పార్టీ కనుమరుగైపోయింది. అటువంటి కనుమరుగైపోయిన రాజకీయ పార్టీ గురించి మేము ఎందుకు మాట్లాడాలి, మేము ఎందుకు ఆలోచించాలి చెప్పండి. వాస్తవంగా రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పడ్డ తదుపరి సాధారణంగా ఏదైతే ఉందో అన్ని పార్టీలను ఎందుకంటారు, అన్ని పార్టీలు ఎందుకంటారు, మరి అన్ని పార్టీలు అంటారు ఏంటి? నా దృష్టిలో ఏదైతుందో వాస్తవంగా ఒక విధంగా అది అవకాశవాదానికి నేను నిదర్శనంగా భావిస్తా చెప్పాను. ఏ రాజకీయ పార్టీ అనేది సిద్ధాంతాలకు అనుగుణంగా పోరాటం చేయాలి, పని చేయాలి. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డది, 65% సభ్యులతో సుస్థిర ప్రభుత్వం ఏర్పడ్డది, 65% సభ్యులతో సుస్థిర ప్రభుత్వం ఏర్పడ్డది.